ఆసుపత్రికి అంబులెన్స్లు తీసుకెళ్ళా. ఈ 3 రోజులు ఫుల్గా సెలైన్లు ఇంజక్షన్లు అవి పెట్టారు. తర్వాత ఎట్ట అంటాడు ఏమా ఏంటో అంటే బాగంటే ఎట్ట మరి మీరు అట్ట ఉండాలి. 3 రోజుల నుంచి మీకు సెలైన్లు పెడుతున్నారు, ఎంత వాక్యం చెబుతున్నారు, ఎంత ప్రార్థన జరుగుతున్నాయి. డబ్బులు లేనప్పుడు నీరసంగా ఉంటాం. డబ్బులు 2 లక్షలు 3 లక్షలు ఇంట్లో ఉండేవి అనుకోండి, మనకి ఎట్టుంటది ఏంటో అడుగులు పొడుపుగా పడతాయి. అమ్మా ఏం కూర, కోడిగుడ్డులు తేరా అంటారు. ఏం కావాలి, లేకపోతే చికెన్ దే అంటారు. డబ్బులు లేకపోతే టమాటాలు పచ్చిమిరకాయలు అని చెప్పండి. మరి డబ్బులుంటే తేడా ఉంటుందా? డబ్బులు ఉన్నప్పుడు లేనప్పుడు తేడా ఉంటుందా? ఉన్నప్పుడు లేనప్పుడు తేడా ఉంటుందా? ఉంటుంది. మరి ఇన్ని రోజులు కూటాలు జరిగితే మీలో ఎంతో ఆరోగ్యం, ఎంతో హుషారా, ఎంతో ప్రార్థన, ఎంతో ఆసక్తి ఎన్ని ఉండాలి. నీరసం ఉండకూడదు. నేను కొద్ది నిమిషాలు వాక్యం చెప్తాను అనండి. ఇక్కడ ఇంక పిల్లలేరి ఈ బాబు బయటికి వెళ్ళాడు అనుకుంటా. అమ్మా మరి హలో, ఆ కారులో ఒక డ్రైవర్ ఉంటాడు, ఆయన నుంచి కూర్చోమని చెప్పు, వాక్యం వింటాడు. పెద్ద నువ్వు యువతలు కూర్చో, యువతలు కుర్చీలో కూర్చో. ఒక అబ్బాయి వచ్చి ఆడు కూర్చుంటాడు. అది వినండి, మీరు ఆశీర్వదించబడటానికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికి ఎవరినో ఒకరిని తీసుకొస్తాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో దాస్యంలో ఉండారు. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాల్లో ఒకరు చెప్పండి సుమారు. సరే, బబులోను దేశంలో దాసులుగా ఉండారు చెరలో ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు? 2 చెప్పకపోతే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు దాస్యంలో ఉన్నారు. చెప్పండి ఒకసారి. ఈ మాట చెప్పండి తల్లులారా. 430 సంవత్సరాలు అనండి తల్లి. 430 అను. 430 సంవత్సరాలు దాస్యంలో ఉంటే దేవుడు మోషేని తీసుకొచ్చి వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించి సముద్రాన్ని పాయలు చేసి కనాను దేశం. దేవుడు ఎంత కనికరం కలిగి. మన వాళ్ళల్లో ఎవరన్నా గబుతున్న పొరపాటును కేసు పెట్టి జైల్లో ఉండాలనుకోండి, వాడు వచ్చిందాక మనకు నిద్రపడదు. ఏ పెద్దను పట్టుకోవాలా, ఏ ఎమ్మెల్యేని పట్టుకోవాలా, ఏ అధికారిని పట్టుకోవాలా, ఏ కాంగ్రెస్ ఉన్నా, ఏ టీడీపీ ఉన్నా, ఎవరిని పట్టుకోవాలో వాడిని పట్టుకొని చిన్నగా వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తాన్ని వాడిని జైలు నుంచి మనం ఏం చేయాలి? విడుదల చేయాలి. నిద్ర పట్టిద్దాం మన కొడుకు జైల్లో ఉంటే చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలు ఐగుప్తులు చెరసాలలో ఉంటే దేవుడు మోషేను పంపించాడు. మోషే ద్వారా లక్షల మందిని విడిపించుకుని వచ్చి, అది దేవుని ప్రేమ, అదే దేవుని కనికరం, అదే దేవుని సహాయం, అదే దేవుని ఆశీర్వాదం. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదించటమే దేవుని ఇష్టం. మీ పిల్లల్ని ఎప్పుడైనా మీరు ఆశీర్వదించి మీ పిల్లలు గొప్పోళ్ళు అయి ఉండాలనే ఆశ, కానీ మీ పిల్లల్ని చచ్చిపోవటం అసలు ఎవరికైనా ఇష్టం ఉంటుందా? మాట్లాడమ్మా. పిల్లలు చనిపోవటం మనకి ఇష్టమా? ఓ పాస్టర్ గారు అంత మాట్లాడక. మన పిల్లలు దీర్ఘాయుష్మంతులే ఉండాలి. మరి మనం దేవుని పిల్లలమే. చెప్పండి, మనం ఎవరమే? మాట్లాడండి, మనం ఎవరమే? ఇటు చూడండి, ఇటు చూడండి. హలో, ఇటు వినండి. మనం దేవుని పిల్లలు. మనం ఆశీర్వదించబడటం దేవుని చిత్తం. కాబట్టి మనం ఆశీర్వదించబడటానికి దేవుడు ఏం చేశాడు అంటే తన కుమారుడైన యేసు ప్రభువుని లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? చదువుతారా బైబిల్లో? అపోస్తుల కార్యం చదవండి ఒకసారి. దేవుడు యేసు ప్రభువుని ఎందుకు పంపాడు? యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఒక మాట చదవండి మీరు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం. ఎవరు చదవరా? చదువమ్మా. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. మరి మీరు చెవులారా వినండి జాగ్రత్తగా. మీరు విన్నారనుకోండి నేను అడిగినా చెప్తారు, మీరు వినలేదనుకోండి మీరేం చెప్పలేరు. ఏమన్నది 3:26లో? అంటే అర్థం ఏంటంటే దేవుడు తన కుమారులను పుట్టించి అని అర్థం.
మరి సేవకుడు అని ఎందుకు ఉంది? యేసుప్రభు ఈ లోకంలో రోగులను స్వస్థపరిచాడు, సువార్త ప్రకటించాడు, సేవ చేశాడు కనుక సేవకుడని ఉన్నది. అది కాదు, దేవుడు తన కుమారుడును గుర్తించి, చదువమ్మా, మీలో ప్రతి వాణిని, వాని దుర్నీతి దుష్టత్వం అది ఉన్నది కదా, దానిలో నుండి మిమ్మల్ని విడిపించుట వలన, మళ్ళించటం విడిపించటం రెండు ఒకటే, మిమ్ములను ఆశీర్వదించుటకు యేసు ప్రభువును మొదట మీ వద్దకు పంపాను. ఎవరు పంపారు? దేవుడు. ఎవరు పంపాడు? యేసు ప్రభువుని. ఎందుకు పంపాడు? మిమ్మల్ని ఆశీర్వదించడానికి. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని కనికరం, ఇది దేవుని దయ. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని బైబిల్ చెబుతుందంటే మనల్ని ఆశీర్వదించడానికి. ఒకసారి చెప్పండి అందరూ ఆ మాట, మనల్ని ఆశీర్వదించడానికి. ఒక కోటేశ్వరుడు కొడుకు కోటేశ్వరుడా దరిద్రుడా? మాట్లాడు అమ్మా. అసలు వాడు చదువుకోలేదమ్మా, వాడు ఉద్యోగం చేయలేదు, వాడు వ్యాపారం చేయలేదు, వాడు వ్యవసాయం చేయలేదు, అసలు వాడు ఏమీ చేయలేదమ్మా. కోటేశ్వరుడు కొడుకు కోటేశ్వరుడు అవుతాడా? ఎట్లా బెకారిగా ఉంటాడా? ఎందుకని? తండ్రి కోటేశ్వరుడు కాబట్టి కుమారుడు ఏమి చేసినా ఏమి చేయకపోయినా, ఊరకుండినా ఊరకుండకపోయినా, వ్యాపారం చేసినా వ్యాపారం చేయకపోయినా కుమారుడు ఎవరు? కోటేశ్వరుడు అనండి. కుమారుడు ఎవరు? దేనిని బట్టి కోటేశ్వరుడు? ఏమా దేనిని బట్టి? నువ్వు చెప్పు. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి కోటేశ్వరుడు. సరే, ఒక భిక్షగాడు ఉన్నాడు ఒక ఊర్లో, బాగా అడుక్కునేవాడు భిక్షగాడు. ఆడికి ఒక కొడుకు పుట్టాడు. మరి వాడు ధనవంతుడా భిక్షగాడా? అయ్యో, ఒక భిక్షగాడు కొడుకు భిక్షగాడ ధనవంతుడా? ఎందుకనబ్బా? ఎందుకని? మాట్లాడండి. భిక్షగాడు పేదోడు, పేదోడు కొడుకు పేదోడు, ధనవంతుడు, కోటేశ్వరుడు. మరి మన దేవుడు కోటేశ్వరుడా పేదవాడా? మీరు మాట్లాడండి. మరి మనం ఎట్లా ఉండాలి? మరి ఎట్లా ఉండాలి మనం? ఎందుకు ఉండాలి చెప్పండి? అసలు ఎందుకు ఉండాలి? అసలు వాక్యం ఏం చెబుతుంది? నిజంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని చేస్తున్నారా లేదా? చెప్పండి, తండ్రి అని చేస్తున్నారా లేదా? మరి దేవుడు మీకు తండ్రి అయినప్పుడు, దేవునికి మీరు బిడ్డలు అయినప్పుడు మీరు ఎట్లా ఉండాలి? దేవుని బిడ్డలు. ఇప్పుడు పెద్ద పులి 2 పిల్లల్ని కన్నది. మేక పిల్లల్ని కంటదా, గొర్రె పిల్లల్ని కంటదా? పెద్ద పులి పిల్లల్ని కంటదా? ఎందుకని? అది పులి కనుక దానికి పుట్టే పిల్లలు కూడా పులి పిల్లలే. మరి మేకకు పులి పిల్లలు పుడతాయా? మరి మేక ఏ పిల్లలు పుడతాయి? మేక పిల్లలే. ఆ గొర్రెకి ఏం పిల్లలు పుడతాయి? గొర్రె పిల్లలే. మరి మనం ఎవరి పిల్లలమే? మేక పిల్లలమా, గొర్రె పిల్లలమా, దేవుని పిల్లలమా? చెప్పండి. మరి దేవుని పిల్లలు ఎట్లా ఉంటారు? దేవుడు పరిశుద్ధుడు, మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధులు. దేవుడు మహిమ కలిగిన వాడు, మనం ఎట్లా ఉండాలి? మహిమ కలిగిన వాడు. కాబట్టి మనం దేవుని పిల్లలంగా జీవించటంలో ఆశీర్వాదం ఉంటుంది. మనం దేవుని పిల్లలమయ్యుండి ఏంటి మనం ఆశీర్వాదం పొందలేదంటే దేవుని వైపు లోటు లేదు, మన వైపే ఏదో లోటు. ఎవరి వైపు? మన వైపే లోటు. కాబట్టి మనం దేవుని పిల్లలం కనుక ఈ లోకంలో దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం, అక్కడ ఒక మాట ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం ఏమని చదువుతారు? రోమాపత్రిక 8వ అధ్యాయములో 8వ అధ్యాయము 16వ వచనం, మనము దేవుని పిల్లలము అని పరిశుద్ధాత్మ దేవుడు తానే మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. చదువు. మనము దేవుని పిల్లలమైతే దేవుని రాజ్యానికి వారసులము. అనగా దేవుని వారసులం అంటున్నాను. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు
ఆయనతో మనము చదువమ్మ శ్రమ ఏం పడాలంట, దేవుని బిడ్డలు ఏం పడాలంట, యేసు ప్రభువు ఆయన రాజ్యం కొరకు, ఆయన సేవ కొరకు మనం శ్రమ పడిన ఎడల మనం వారసులం. మనం దేవుని పిల్లలు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే మనం యేసుని విశ్వసించడం ద్వారా మనం దేవుని పిల్లలు అయ్యాం. ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. మీ ఇంటి పేరేంటి? నలతో. ఎవరు అబ్బాయి? వాళ్ళ అమ్మ వేరు, వాళ్ళ నాన్న, వాళ్ళిద్దరూ వేరే. వాళ్ళకు పుట్టాడు కాబట్టి నేను మళ్ళీ చేస్తాలే వాక్యం. మరి నీ పేరు బెస్లేల్ జోయల్, బెస్లేల్ జాన్. వాళ్ళతోటి బెస్లేల్ జాన్. ఎవరో పాపం వాళ్ళ అమ్మ కొడుకు, వాళ్ళ నాన్న కొడుకు. నీ కొడుక? నా కొడుక? మరెవరు కొడుకు? వాళ్ళ అమ్మ నాన్న కొడుకు. కానీ వినండి, ఈ అబ్బాయిని నేను దత్తత తీసుకున్నానంటే మా ఆస్తి మొత్తానికి ఇదే అవసరం. ఒక కోటేశ్వరుడు దత్తత తీసుకున్నాడు. బాయ్ నాకు దత్తత కావాలి అంటే వాళ్ళ నాన్న అమ్మ దత్తత ఇచ్చాడు. అంటే వాళ్ళే పెద్దవాడు మాకు దత్తత ఇచ్చాడు. దత్తత ఇస్తే ఆ దత్తత తీసుకున్న ఆయన కోటేశ్వరుడు. ఇప్పుడు ఈయనేమయ్యాడు? మాట్లాడండి ఏంటో. ఎందుకు అయ్యాడు? మనదా కోటేశ్వరుడు కాదు కదా, జమ్ముగా. దత్తత పోయినందుకే కోటేశ్వరుడు అయ్యాడు. కాలేదా? కాడా? ఆ డాబాలకి, అపార్ట్మెంట్లకి, ఆ పొలాలకి, ఆ కారులకి, ఆ ఆస్తులకి వారసుడా కాదా? ఎందుకో? దత్త కుమారుడైనందుకు అని చెప్పండి. ఎందుకన్నా? మన బైబిల్ ఏమనుకు మనం దేవునికి దత్తపుత్రులు అని చెప్పండి. మనం ఎవరు దేవునికి దత్తపుత్రులు? మనం ఎట్లుండాలి? దేవుని బిడ్డలు ఎట్లుండాలి? దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండండి. నేను ప్రేమ కలిగిన వాడిని, మీరు ప్రేమ కలిగి ఉండండి. నేను నీతి కలిగిన వాడిని, మీరు నీతి కలిగి ఉండండి. ఇంకదే కదా. ఇంకది లేదు మనకెట్లా? కనుక మనం అందరం దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. ఇప్పుడు ధనవంతుడికి ఒక కొడుకున్నాడు. లోకాసు వార్తలు. ధనవంతుడికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు ఆస్తి నాకు కావాలని లాక్కొని వెళ్ళాడు. మరి వాడేమయ్యాడు? తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడమ్మా? ఏమయ్యాడు? వెళ్ళేటప్పుడు టోపీ ఉంది, వెళ్ళేటప్పుడు కోట్ ఉంది, వెళ్ళేటప్పుడు 4 ఉంగరాలు ఉన్నాయి. పొట్టినేరికి పెట్టలేదు. 4 ఏళ్ళకి 4 ఉన్నాయి. వెళ్ళేటప్పుడు సూట్ కేసు ఉన్నది, వెళ్ళేటప్పుడు ఆస్తులు ఉన్నాయి, వెళ్ళేటప్పుడు దిట్టంగా ఉన్నాడు, వెళ్ళేటప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? జుట్టు లేదు, తోక లేదు, ఏమి. గడ్డం మాత్రం బొట్టు దాకా పెంచుకున్నాడు. ఏముందమ్మా? మొత్తం పోగొట్టుకొని బికారైపోయాడు. పందులు తినే పొట్టు కూడా దొరకదు అతనికి. ఈ తండ్రి కొడుకు కాదా? మాట్లాడండి. కొడుకేనా? మరి ఇంటికాడుండా కొడుకేం బాగుండాడు, ఆ కొడుకేం అట్టయ్యాడు. పందులు తినే పొట్టు దొరకల. ఇతర కొడుకునే ఆ కొడుకు అట్టెందుకు ఉన్నాడు, ఈ కొడుకు ఎట్టెందుకు? ఈ కొడుకు తండ్రితో ఉన్నాడు, ఆ కొడుకు తండ్రికి. మనం కూడా దేవునికి దూరంగా, ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, నీతి లేకుండా, నిష్ట లేకుండా మనం ఉంటే ఉపయోగం లేదు. అప్ప మందిరానికి వస్తా ఉంటాం, పోతా ఉంటాం. మందిరానికి రావటం పోవటం కాదు గొప్ప. మందిరానికి రావటం పోవటం కాదు గొప్ప. మందిరానికి తలనొప్పి వచ్చినోడు వస్తాడు, కడుపులో నొప్పి వచ్చినోడు వస్తాడు, ఇంట్లో సమస్య వచ్చినోడు వచ్చాడు. ఏదో రకరకాలుగా వస్తారు పోతారు. రావటం పోవటం కాదు. ఇక్కడికి వచ్చి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని గైకొనాలి. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని పాటించాలి. మనం వాక్యం పాటించకుండా వాక్యం గైకొనకపోతే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే దేవుడు మనకిచ్చిన వాక్యం గైకొనినప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. ఆజ్ఞలలో ఆశీర్వాదాలు ఉన్నాయి, వాక్యంలో ఆశీర్వాదం ఉన్నది. మనం ఈ చెవితో వదిలిపెట్టామనుకోండి, ఆశీర్వాదం రాదు. దేవుని వాక్యం విని పట్టుకోవాలి, దేవుని వాక్యం విని గైకొనాలి, దేవుని వాక్యం విని పాటించాలి. అప్పుడే దీవెన, అప్పుడే ప్రార్థన,
అప్పుడే పరిశుద్ధత, అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే ఆరోగ్యం. నీ మరణాన్ని గద్దె ఇటు దేవుడు మరణాన్ని గద్దె వెళ్ళావు గచ్చలాడితే వెళ్ళిపోద్ది మరణం. బిడ్డ రాజాకి ఇప్పుడు వెళ్ళ పో అంట. రాదు, ఇక నీ జోలి రాదు. అమ్మో అబ్బాయి పని అయిపోయిందమ్మా, ఒట్టిదే ఏం చావడం. మరణం రాదు, మరణం అడ్డుండి చాటు ఒడుగుతా ఉంటుంది. దేవుడు తన బిడ్డలకు ఆయుష్ ఇస్తాడు. మరణం మీద అధికారం కలిగిన వాడు, నా కుమార్తె బ్రతకాలి, నా కుమారుడు బ్రతకాలి, నా సేవ చేయాలి, నా మందిరం పని చేయాలి, సాక్షిగా ఉండాలి, మందిరం కట్టించాలి, ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, బ్రతకాలి బిడ్డ అంట. డాక్టర్లు అంట లేదంట. డాక్టర్లు ఏమంటారు? లేదమ్మా, అంబులెన్స్ బెలవడం తీసుకెళ్ళండి, మా ఆసుపత్రిలో చచ్చిపోతే. ఓ గుర్తొచ్చింది, నర్సరావుపేటలో ప్రభువు నమ్ముకున్నది, వాళ్ళ కూతురు నమ్ముకున్నది, హిందూ ఎట్లా ప్రభువు నమ్ముకున్నది, ప్రార్థన చేసుకుంటుంది, కొడుకుల ప్రార్థన తెచ్చింది, కొడుకులు ప్రభువు నమ్ముకున్నారు. తర్వాత వాళ్ళ అమ్మ ప్రార్థనకు వచ్చింది, వాళ్ళ అమ్మ ప్రభువు నమ్ముకుంది, ప్రార్థన చేసుకుంటుంది, బాప్టిజం పొందింది, నమ్మకంగా ప్రార్థనకు వస్తుంది. కొంతకాలం తర్వాత ఈ మధ్య ఏదో జబ్బు చేసి బాగా చల్లగా ఉంటుంది, జబ్బు చేసి హాస్పిటల్లో చేస్తే హాస్పిటల్లో డబ్బులు ఉండేది, మూట కట్టుకెళ్ళారు, డబ్బులు ఖర్చు పెట్టారు, 10-15 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు, డబ్బులు ఎన్ని అయిపోయినాయి, మనిషి అందరూ మాట రావట్లేదు. ఇంకా డాక్టర్లు అన్నారు ఆసుపత్రిలో చచ్చిపోయింది అనుకోండి, కొత్తోడు రాదు, పురి ఆసుపత్రికి వెళ్తే చచ్చిపోతున్నారా, ఆసుపత్రికి వద్దు, ఈ ఆసుపత్రికి వెళ్దామంటారు. అందుకని ఎటువంటి చచ్చిపోతే మన ఆసుపత్రికి చెట్టకపోతేని చావకు ముందే తీసుకెళ్ళండి అంటున్నారు. వాళ్ళల్లా నేను నర్సరావుపేటలో మా అబ్బాయి దగ్గర కొంచెం ఉండి నా భార్య నేను అట్లా వెళ్తుంటే ఆ రోడ్డు పక్కన ఆసుపత్రి. నా భార్య అన్నది, అయ్యా ఇదిగో ఈ బాగలేనా ప్రార్థనకు వచ్చాను, వాళ్ళ కూతురు ప్రార్థనకు వచ్చాను, వాళ్ళ కూతురు నాకు ఫోన్ చేస్తే మాట ఇచ్చాను, నేను హాస్పిటల్కి వస్తాను, నేను ప్రార్థన చేస్తానని మాట ఇచ్చాను అయ్యా, కాబట్టి ఈ రోడ్డు మీద ఆపడదయ్యా, ప్రార్థన చేస్తాను. నేను పాస్టర్ మరి నేనేం టీషర్ట్ వేసుకోనండి, నేనేం లుంగి కట్టుకోనండి, నేను ఒక కారులో ఫ్రెండ్ కూర్చోనండి, నేను కారులో ఉండాలి, మరి నువ్వేం వెళ్ళి ప్రార్థన చేసి రావాలనుకున్నా సరేనా. ఆపితే ఆమె భర్త, ఆమె కొడుకు, ఆమె కూతురు రోడ్డు మీద ఉండాలి, నన్ను చూస్తూ ఉండాలి. ఎవరా ఈ పాస్టర్ గారు, కారు కూడా దిగలేదు, ఆమె సాగు బతుకుల్లో ఉంటే అని అంటారా అనరా? మాట్లాడండి అమ్మ అంటారా అనరా? అందుకని టీషర్ట్ అయిపోయిందని మళ్ళీ కారు దిగి నేను కూడా వెళ్ళాను. ఆ పాస్టర్ గారు వెళ్ళింది, నేనున్నాను కాబట్టి ఆమె ప్రార్థన చేయాలి, నేను కారు దిగిపోతే ఆమె చేసేది. నేను ఆసుపత్రి చుట్టూ గమ్ముకున్నారు, బెల్లానికి ఈగలు గమ్ముతున్నాయి కదా, ఆ బెల్లానికి ఈగలు గమ్మితే బెల్లం కూడా కనపడదు, అట్ట గమ్ముతాయి. ఆమె చుట్టూ అట్ట గమ్ముకున్నారు. కనుకొని అది చేసి ఇది చేసి ఏదో చేస్తా ఉండాలి. నేను పోయాను, నన్ను చూసి చేతులు ఎత్త వందనాలయ్యా అన్న. ఏమన్నది? వందనాలన్న. ఇప్పుడు నేను ఆయన కొరకాడ ప్రార్థన చేయటం, వాళ్ళు వినటం ఇవన్నీ నాకు ఇష్టం లేదు. అందుకని నేనేం చేశానంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ తల మీద చూడండి ఇట్లా చేయి పెట్టి, అంతే చేయి పెట్టి నా ఆత్మలో, నా అంతరంగంలో, నా మనస్సులో, ప్రభువా మీ హస్తం, మీ కాయి పంచబడిన హస్తం, సిలువు కొట్టబడిన హస్తం, మీ ప్రేమ కలిగిన హస్తం, మీ బ్రతికించే హస్తం, స్వస్థపరచండి, బ్రతికించండి అని లోపల ఎవడికి కనపడదా ప్రార్థన? దేవుడికి కనపడి కొంచెం సేపు ప్రార్థన చేయి తీసి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? తీసుకెళ్ళమంటున్నారుగా, ఎన్ని లక్షలు ఏమో మేము సంచి చూడలా, ఎంత మూట సంచిలో వేసి సంచి ఇచ్చారు మూట. పాస్టర్ గారు నమ్మకస్తుడు, ఈ డబ్బులు మీ ఇంట్లో పెట్టండి అయ్యా, తర్వాత మేము వస్తామని చెప్పి మూట కారుకి ఇచ్చి ఆ కారులో డబ్బులు మూట తీసుకున్నాం. సంచిలో ఎంత పెద్ద మూట
రూపాయల నోట్లు, 500 నోట్లు, 10 నోట్లు అసలు మనకేం తెలియదు. తెలిస్తేగా మనం ఎందుకు తెరుస్తాం? మూట తెచ్చి బీరువాలో పెట్టాం. ఇంకా రాత్రి ఆమె వేసుకొని రావాలి. వాళ్ళు ఆడే ఉంచారు. వాళ్ళ మనవడు వైజాగ్లో డాక్టర్ చదువుతున్నాడు. ఆయన మాట్లాడాడు వేరే వాళ్ళతో. ఇంకా ఆమె అక్కడే ఉన్నది. ఆ తెల్లారి ఆయన మరలా గుంటూరు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఆరోగ్యంగా క్షేమంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రార్థన. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? దేవుడు ఏం చేశాడు? ఆ మరణాన్ని అది దేవుడు చేశాడు. ఆయన బిడ్డల్ని ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి మనం దేవుని పిల్లలమైనప్పుడు, దేవుని కొరకు బ్రతికేటప్పుడు ఏం చేస్తారు? మీకేది బాగా పాలు ఇస్తా ఉంది, మీకేది బ్రహ్మాండంగా పాలు ఇస్తా బాగుంది అనుకోండి, మీకు ఇంకా హుషారు ఎక్కువ. ఇంకొక స్వాళ్ళు తౌడేస్తాం, ఇంకొక పని మేత వేస్తాం, ఇంకొక రోజు దానికి నీడని కట్టేస్తాం. ఏందబ్బా గేదె మీద అంత శ్రద్ధ అంటే పాలు ఎక్కువ ఇస్తుంది. చెప్పండి ఏమిస్తుంది? దాని మీద వాళ్ళని ఉదయం గడుగుతావు, సాయంత్రం గడుగుతావు. ఏం శ్రద్ధ, ఏం ప్రేమ. ఇంకొకటి ఉంటుంది, 2 మూటలు మేసిద్ది 3 అరసాళ్ళు ఇచ్చి. ఇది 1 మూట మేసేవో మానేడు పాలు ఇచ్చింది. నీకు దేని మీద ప్రేమ? 2 మూటలు మేసి 3 అరసాలు ఇచ్చే గేదె మీద ప్రేమ, మూట మేత మేసి మానిడిచ్చే గేదె మీద ప్రేమ? మాట్లాడండి అమ్మా. ఏంటో తక్కువ మేసి ఎక్కువ పాలు ఇచ్చేదంటేనే మీకు ప్రేమ? అవునా? దానికైనా ఒకరు తౌడేసేది, దాన్ని ఒకరు బాగా చూసుకునేది, దానికైనా మిగిలిపోయిన అన్నం అది ఇది వేసి ఆ కుడి తెట్లేసి తాడు పట్టుకొని జాగ్రత్తగా అన్నం తిన్నదాకా, ఆ తౌడు దాగిందాకా అంత బాగా చూసుకుంటారు. దాన్నేనా? అంతేనా? ఎందుకని? అది ఆశీర్వాదం అంటే. నేను ఒకటే చెప్తాను, మనం కూడా దేవుని పైన అంటే ఏంటి, 10 గంటలకు ప్రార్థన పెడితే 11:30కి రాకూడదు. దేవుడి కంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు వెనుకొండలో 10 గంటలకి ట్రైను, 11ంటికి వెళ్తామా? మరి ఎన్నింటికి వెళ్తాం? అయానికి బాము పాడలేదు, అరగంట ముందు పోతాం. 10 గంటలకు ట్రైన్ అనుకు ఎన్ని గంటలకు వెళ్తాం? అరగంట. 9:30కి వెళ్ళి కూర్చోండి. 10:30కి పోతే ట్రైన్ ఉండదు. దేవుని సన్నిధికి అక్కడ ముందు, దేవుని సన్నిధికి రా. మాకు పెద్ద చర్చి ఇచ్చి 100 అడుగులు పొడవు, 42 అడుగులు వెడల్పు, ఎన్నో కుర్చీలు. అయితే మన సంఘంలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రతి గురువారం నాడు 7-8 మంది వస్తారు. మందిరం మొత్తం ఊడుస్తారు, పట్లన్నీ వేస్తారు, కుర్చీలన్నీ వేస్తారు, కుర్చీలు శుభ్రంగా చూస్తారు, మైక్ పెడతారు, బయట ఊడుస్తారు. 85 సెంట్లు స్థలం మనకి. చెప్పండి ఎంత స్థలం ఉంది? 85 సెంట్లు చెక్ చేస్తాం. కొబ్బరి చెట్లు, వేప చెట్లు, ఆకులు రాకు 4-5 గంటలు కసు పూసి దానికి శుభ్రం చేసి మళ్ళీ ఇళ్ళకి రెడీ, మళ్ళీ ప్రార్థన. మరి ఇప్పుడు వారానికి 2 రోజులు ప్రార్థన. ఆదివారం జరిగింది, ఇంకా బుధవారం జరిగింది, ఇంకా శనివారం. వారంలో 3 సార్లు జరిగింది. 3 సార్లు ఎవరైనా వచ్చి చెంబు నీళ్లు చల్లేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. గురువారం, శనివారం, ఆదివారం వచ్చి అక్కడ 4 చెంబులు నీళ్లు చల్లేవాళ్ళు ఎవరు? ఒకసారి చేతి చూపించండి. నీళ్ళు ఏమ్మా? ఏంటి భక్తి అంటే? భక్తి అంటే ఏంటిదో చెప్పండి. దేవుడు అంటే ప్రేమ ఏంటి? దేవుని మందిరం అంటే ప్రేమ ఏంటి? మీ ఇళ్లను మీరు ప్రేమించటం లేదా? మీ ఇళ్లను మీరు శుభ్రంగా చూసుకోవట్లేదా? మీ ఇళ్ల ముందు ఎప్పుడే నీళ్లు చల్లుకోరా? మీ ఇళ్ళు బండ్లు తుడుచుకోరా? మీ ఇంటిని బాగా చూసుకోరా? నాకు తెలియక అడుగుతున్నా, చెప్పండి. మీ ఇళ్ళని ఎట్లా తుడుచుకుంటారమ్మా? మరి మన మందిరే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే 8ంటికి ప్రార్థన అనుకో, 7ంటికి వచ్చి 4 చెంబులు నీళ్ళేగా ఉంటాయి కదా రమ్మన్నట్ట. ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్లు చల్లి మందిరం వచ్చి శుభ్రంగా తీసిపోయి మళ్ళీ రెడీ అయ్యిరా. నేను చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మీ పరిచర్యకు ప్రతిఫలం ఇస్తాడు. ఏరి దినాలు లేని వాళ్ళు లేని మైకి పెట్టడం నేర్చుకోండి. మగవాళ్ళు గురువారం వచ్చింది అనుకోండి, గురువారం 8ంటికి ప్రార్థన అనుకోండి, 6-6:30కు వచ్చి 4 పాటలు పెట్టండి. ఈరోజు గురువారమే అని అందరూ గుర్తు వస్తుంది.
4 పాటలు పెట్టిపోయి ఇంటికాడ కూర్చో. మళ్ళీ రెడీ రా, మైకి పెట్టేవాడు మైకి పెట్టాలి, ఈ మందిరం కూర్చోవాడు మందిరం కూడతారు. ఇది దేవుని సేవ. దేవుని సేవ అంటే మైకి దగ్గర వాక్యం చెప్పటం కాదు, పరిచర్య చేయటమే సేవ చేయటం. చూడండి, పరిచర్య చేస్తే ఎంత ఆశీర్వాదం. కొంతమంది జైల వాళ్ళకి ఏంటో న్యాయాధిపతుల గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కొంతమందిని గురించి ఏమి రాశారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. 10వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతులు చదువు. యెహోషువ గ్రంథం తర్వాత ఉంటది. ఆ ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా, అది దేవుని సన్నిధిలో మళ్ళా చెడ్డవాళ్ళు అయిపోయారు, మళ్ళీ దుష్ప్రవర్తనలైరి వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానేరంట. దేవుని బిడ్డలు దుష్ప్రవర్తనలై ఆయనను విసర్జించి ఏం మానేశారంట? మాట్లాడండి. ఇప్పుడు నేను తెలుగులోనే చెబుతున్నానా హిందీలోనా? మరి తెలుగు అయితే నీకు అర్థం కావట్లేదా? సేవ మానేసి అని చెప్పండి. మా చెప్పు తల్లి, ఏం మానారు? ప్రార్థన మానలా. మీరేమన్నా ప్రార్థన మానేరా? మరి వస్తున్నారా? మరి ఏం మానేరు? నీళ్లు చల్లటం మానేమని చెప్పండి, మందిరం ఓడవటం మానేవండి, మైకి పెట్టడం మానేవండి. ఏదో మొత్తానికి వస్తున్నాం పోతున్నాం. మరి మిగతా ఎవరు చేస్తారు? ఏం చేస్తారా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే వాళ్ళు ఎట్లా చేస్తారండి అని అనవచ్చు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు, పెళ్లి కొడుకులు అయితే వాళ్ళందరూ చేసి పెడితే మనం దర్జాగా టీవీగా వచ్చి వీడియోలు తీసుకుంటే ఫోటోలు తీసుకుంటే వచ్చి ఆడ కూర్చొని పెళ్లి చేసుకుంటారు పెళ్లి కొడుకులు. మరి మనం చెయ్యాలి కదా దేవుని సేవ, మనం చెయ్యాలి కదా పరిచర్య, మనం చెయ్యాలి కదా. ఇంకొక పరిచర్య చెప్తున్నా, అదేమిటో తెలుసా? మీరు 10 గంటలకు ప్రార్థన అనుకోండి, 9:30కు వచ్చి ప్రార్థన చేయండి. అది పరిచర్య. ప్రార్థన చేయటం పరిచర్య, మందిరం ఓడవటం పరిచర్య, మైకు పెట్టడం పరిచర్య. దీనినే సేవ అంటారు. చెప్పండి, దీన్ని ఏమంటారు? చెప్పండి. మరి ఈరోజు ఏ వారం? బుధవారం. రేపు శనివారం ఎవరు నీళ్లు చల్లుతారో చెప్పండి. దేవునికి ప్రతిష్ఠించుకోండి. ఎవరు వచ్చి నీళ్లు చల్లుతారు? మందిరం ముందు మందిరం అదంతా వచ్చి 4 చెంబులు నీళ్లు చల్లి వెళ్ళి మళ్ళీ మీరు రెడీ అయిపోవాలి. ఈ దువ్వంతా మీరు కొట్టుకుంటారు కదా, ఈ కసువులు ఉడిసి. కాదు పాస్టర్ గారు, మా గేదెలు ఉండే 100 గేదెలు ఉండ వచ్చి పరిచర్య చేయి. గేదెలకు చేయట్లా, నీటిలో చేయట్లా. మరి నీకు ఆయుష్ ఇచ్చే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీకు రక్షణ ఇచ్చే దేవుడు, నీ కుటుంబానికి తోడుగా ఉండే దేవుడు, ఎంత గొప్ప దేవుడికి సేవ చేయటం ఎంత గొప్ప భాగ్యం. ఇలా ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి రోజు ఉదయం సాయంత్రం ఊడ్చి అంట్లు గడిపిస్తే నెలకు 10,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి పని వాళ్ళు కావాలి. మరి పని వాళ్ళకి చేస్తారు, పని చేస్తే డబ్బులు ఇరా? మాట్లాడండి, డబ్బులు ఇరా ఏంటో. మరి దేవుడు 100 ఫలం ఇస్తాడు. పాస్టర్ గారు ఏమి వేయడు, పాస్టర్ గారు నీ కొరకు ప్రాణం చేస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సేవ మానేశారు. చెప్పండి, ఏం మానేశారు? సేవ మానేశారు. సేవ మానేస్తే దేవుడు ఏం చేశాడో చూడండి. 6వ వచనం 3వ లైన్. బయలులో అస్తారోతులను, అరాము దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను వారు పూజించారు. దేవుని సేవ మానేసి వీటన్నిటిని పూజించారు. చదువమ్మ 7వ వచనం. అక్కడ కలిపి చదువు. అది ఇప్పుడు దేవునికి ఏమొచ్చిందంట? మాట్లాడండి, ఏమొచ్చింది? మీ పిల్లల మీద ఎప్పుడు కోపం వచ్చింది? మీరు చెప్పిన మాటని అంతా బాగుంటే కోపం వచ్చిందా? మరి ఎప్పుడు కోపం వచ్చింది? చెప్పిన మాట ఇల్లు ఓడమంటే ఓడు, అట్లు కడగమంటే కాదు, పోయి మంట ఏమంటే మన అన్నం చూడమంటే చూడు, ఏం చేయమంటే చూడు. ఎట్టుంటుంది నీకు? ఎట్టుంటుంది? చెప్పిన మాట ఏదైపోతే ఎట్లా ఉంటుంది? ఈయన దేవునికి కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండిందంట. ఏం మండిందంట? కొన్నిసార్లు తగాదులు వచ్చి, రే
నాకు మండితే మంచిదాన్ని కాదంటారు, నాకు మండిందంటేనా మంచోడిని కాదంటారు. అనరా ఏంటో ఏం మండిద్ది అండి? కోపం. కోపం అంటే మండిద్ది అంట. మంట మండితే బూడిదే. మంట మండితే ఏంటి? కట్టెలు మండితే బూడిదే, వాన్ మండితే బూడిదే, ఇల్లు మండితే బూడిదే, ఏది మండినా పనికిరాదు. దేవునికి ఏం మండిందంట? మాట్లాడినమ్మా. మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా ఉండటానికి అప్పగించారు. ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలు అనగా యోర్దాను అద్దనున్న గినాదునందని మోయాబీల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలు 18 సంవత్సరాలు వాళ్ళు చెతక కొట్టారంట వీళ్ళని. ఎందుకంటే దేవుడు అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? చెత్త కొట్టడం ఏంటి? పాము దొరికింది, కొట్టాడు, చచ్చింది, వస్తున్నాడు, రే దాని తల చెత్త కొట్టాడు. ఏం కొట్టాలంట? చచ్చిపోయింది బాబాయ్. చచ్చిన అమ్మ కొడుతున్నా, ముందు తల కొట్టడం, చెత్త కొట్టడం. కళ్ళు మూయకూడదు, కళ్ళు మూయకూడదు, కళ్ళు మూయకూడదు. 10 నిమిషాలు ఉన్నాడు. కనుక చూడండి చూడండి ఎంత ఆశీర్వాదం పోయింది. ఇప్పుడు ఆయన కోపం వచ్చింది. ఎందుకు కోపం? సేవ మానేశారని మీరు చెప్పండి. ఆ ఎందుకు కోపం? ఎందుకు మండింది? అందుకే సేవ మానేశారని మీరు చెప్పండి. ఆ ఎందుకు మండింది దేవునికి? ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు ఇతరులకు బానిసలకు అప్పగించాడు? ఎందుకు వాళ్ళు చెతక కొట్టబడ్డారు? సేవ మానేశారు, సేవ మానేశారు అంటా ఉండండి మీరు. నేనే ఇది చెబుతా ఉంటాను. అరే బడి పిల్లోడికి ఆళ్ళు రాస్తారా? ఆళ్ళు రాసి బలపించి దిద్దరంటే బండబాడ దిద్దుతాడు. ఎంత లావున అప్పుడే వచ్చేది. కొంతమంది దిద్దరు, అడేసుకొని దాని మీద కూర్చుంటారు, పలక మీద. వాడికి చదువు రాదు, పాటు రాదు. వాడు చదువు రాదు, వాడికి 4 బరిగొడ్లు కొనియాలి. దిద్దితేగా వచ్చేది చెప్పండి. దిద్దితే చదువు వచ్చింది. వాళ్ళు దిద్దితే ఆలు వస్తాయి, ఈలు దిద్దితే ఈలు వస్తాయి, ఏబిసిడీలు దిద్దితే ఏబిసిడి వస్తాయి. దిద్దకుండా పెంచుకుంటే ఇప్పుడు చెప్పండి. దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఆయన కోపం మండింది. ఎందుకో? ఆయన కోపం వచ్చింది. ఆయన చితగొట్టించాడు. ఆయన 18 సంవత్సరాలు ఆ ఇతరులకి, అన్యులకి అప్పగించాడు. సేవ మానేస్తే అంత నష్టం వచ్చింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఇటు చూడమ్మా, పాస్టర్ గారు నువ్వు అసలు మా కోసం ప్రార్థన కూడా చేయట్లేదు పాస్టర్. ఓ తల్లి, నేను ఉదయం ఏకాంతానికి వెళ్తున్నా, సాయంత్రం ఏకాంతానికి వెళ్తున్నాను, రేపు మాకు నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు జరిగింది పాస్టర్ గారు? ఆ గేదెలు పోయి రాలేదు పాస్టర్ గారు. ఎందుకు వస్తాయి? నువ్వు చెప్పిన మాటేనో, నువ్వు వాక్యం గైకోను, నువ్వు దేవుని చిత్తం చేయి, దేవుడిని పక్షంగా ఉంటాడు. నువ్వు దేవునికి ఇష్టలుగా, ఆయన బిడ్డగా ఆయన పని చేయి. ఏ పని చేసినా ప్రతిఫలం వస్తుందంట. ఏ పని చేసినా ప్రతిఫలం. ఒట్టి మాటలు లేమిడికి కారణం. కొంతమంది ఏం పని చేయరు. ఒక ఆయన అన్నాడు, పని పాట లేని వాళ్ళతో ఊరంతా యాగలేరంట. ఎవరితో యాగలేరు? పని పాట లేని వాడితో ఊరు ఆడేకి. పని పాట చేసేవాడికి లాభం అన్నది, ఏ పని చేయని వాడికి నష్టమే. పని చేయటం నేర్చుకో. కూలి పనికి వెళ్ళి తలనొప్పి జెండు బాంబు పూసుకొని అట్నే మిరపకాయలు కొరకబడి పూజ వస్తాయి. ఎంత మిరపకాయలు కూలి? ఈయనకేమో ఇంట్లో కూర్చొని ఫ్యాన్ పెట్టుకొని, ఆమె మిరపకాయలకి వెళ్ళి వచ్చింది. ఆమె సాయంత్రానికి 400 వచ్చినాయి. నీకెంత వస్తాయో చెప్పండి? ఎంత వస్తాయమ్మా? ఇంట్లో కూర్చుంటే ఇంకా ఫ్యాన్ పెట్టుకొని తలనొప్పో పొలనొప్పో జెండు బాంబు పూసుకొని ఆమె పోయి వరకబడి అట్నే చెట్ల కింద కూర్చొని 4 కంపలు కోసేది 3 కంపలన్నా కోసి వచ్చింది. ఆమెకు 400 వచ్చాయి. ఊరకుంటే ఏమీ రాలా. దేవుని పని చేస్తే జీతం ఇస్తాడు. దేవుని పని చేస్తే ప్రతిఫలం ఇస్తాడు. దేవుని పని చేస్తే ఆశీర్వదిస్తాడు. దేవుని పని చేస్తే గొప్ప చేస్తాడు. ఈ రోజు క్రైస్తవులు ఎందుకు అభివృద్ధి పొందటం వల్ల?
ఎందుకు గొప్పవాళ్ళు కావట్లేదంటే ఊరకు బొంగరం తిరిగినట్టు మందిరానికి ఇంటికి మందిరానికి ఇంటికి మందిరానికి ఇంటికి మందిరానికి ఇంటికి అట్లా తిరుగుతా ఉంటారు. చల్లండి నీళ్లు, ఓడవండి మందిరం, చెయ్యండి ప్రార్థన, పాటించండి వాక్యం, చూడండి మీ జీవితాలు ఎట్లా ఉంటాయి. రెండు కుంకలు కొంట వచ్చి చూడండి మమ్మల్ని. 10 సంవత్సరాలు అద్దెళ్లలో ఉండి సేవ, 10 సంవత్సరాలు నమ్మకంగా ఉంటాం. 10 ఏళ్ళు ప్రార్థన చేసుకుంటాం. మీ పాస్టర్ గారికి అంతకుముందు ఇల్లు ఉందా? ఎందుకుంది ఇల్లు? ఆయన ఏమన్నా షావుకారా? ఆయన వ్యాపారస్తుడా? ఆయన ఉద్యోగస్తుడా? దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంతకంటే మంచి మందిరం కడతాడు. చెప్పండి హల్లెలూయా చెప్పండి. మంచి మందిరం ఎటు కడతాడు. సేవకుని ప్రయాస చూస్తాం, సేవకుని నమ్మకత్వం చూస్తాం, సేవకుని ప్రార్థన చూస్తాం, సేవకుని సమర్పణ చూస్తాం. దేవుడు దీవిస్తాం. మనల్ని కూడా అంతే. ఆయన మనల్ని కనిపెట్టి చూస్తా ఉంటాం. చెప్పండి, మనల్ని కనిపెట్టి నీ యథార్థత చూస్తాడు, నీ సమర్పణ చూస్తాడు, నీ త్యాగాన్ని చూస్తాడు, నీ పరిచర్యను చూస్తాడు, నీ ప్రార్థనను చూస్తాడు, నీ ఓర్పును చూస్తాడు. అన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి మీరు దేన మనస్కులై ఉండండి, తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని. అన్నదమ్ములు ద్వేషించారు యేసుని, ద్వేషించి అసూయపడి కలలు కనేవాడు వాడు వీడు అని చెప్పి కొట్టి తిట్టి బయలు పడేసి, అన్నంలో ఒకడే రే చస్తారా ఎందుకురా బయలు బయటకు తీయని మళ్ళీ తీశారు. తీస్తే ఆ మార్గాన ఇష్మాయేలీయులు వెళ్తా ఉంటే 20 వెండి తులాలకి యోసేపును సొంత అన్నలు అమ్ముకున్నారు. 20 వెండి నాణ్యాలకి ఏం చేశారు? సొంత తమ్ముడు అమ్ముకున్నారు. ద్వేషించారు, అసలు పడ్డారు, కొట్టారు, బయలుదేశారు, మళ్ళీ లాగారు, అమ్ముకున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అమ్ముకుంటే వాళ్ళు తీసుకెళ్ళారు ఐగుప్తు దేశానికి. అసలు ఆ యోసేపుని గురించి ఏమంటుందంటే బహు చక్కనోడంట, రూపవసంట, అందగాడంట, చూడటంతో ఎంతో చక్కనోడంట యోసేపు. దేవుడు అంత అందం ఇచ్చాడు. ఆయన తీసుకెళ్ళి అక్కడ పొతిఫర్ సేవకుడు ఉన్నాడు. అక్కడికి తీసుకెళ్తాను వీళ్ళే 20 వెండి నాలుగు కొంటే ఆయన ఇంకెక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. ఇట్లాంటి పిల్లోడు ఉండాలి మా ఇంట్లో ఉంటాడులే ఈ పిల్లోడు ఆయన పిల్లోడు కొనుక్కున్నారు. వాళ్ళు వీళ్ళేమో లాభానికి అమ్ముకున్నారు. పొతిఫరు ఆయన రాజుగారి దగ్గర సేవకుడు ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కొని ఆ ఇంట్లో పెట్టుకున్నారు. ఆ ఇంట్లో పరిచర్య చేస్తాం. ఆ ఇంట్లో ఇంకా చాలా మంది పరిచారకులు ఉన్నారు. ఆ ఇంట్లో ఒక శోధన వస్తే దాన్ని తెప్పించుకున్నాడు, జైలుకి వేసాడు. ఆ జైల్లో పరిచర్య చేస్తాడు. ఆ జైల్లో నమ్మకంగా ఉన్నాడు. శ్రమలన్నీ పడుతున్నాడు. అన్నల ద్వారా శ్రమ, అక్కడికి వెళ్తే శ్రమ, ఎక్కడికి వెళ్తే శ్రమ, ఎక్కడికి వెళ్ళినా శ్రమ, ఎక్కడికి వెళ్ళినా యథార్థత. ఆకలి అయిందని దొంగతనం చేయాల, పస్తుంటాడు అంతే. కొంతమంది ఆకలి అయింది అనుకోండి దొంగతనం చేస్తారు, కొంతమంది అబద్ధాలు ఆడతారు, కొంతమంది బూతులు తిడతారు. ప్రార్థనకు ప్రార్థనే. మళ్ళీ చెప్పండి, ప్రార్థనకి ప్రార్థన. ఒక బావిలో ఉప్పు నీళ్లు తీపి నీళ్లు 2 ఓట్లు ఓడతాయా? ఉదయం ఉప్పు నీళ్లు, సాయంత్రం తీపి నీళ్లు బావిలో ఓడతాయా? మాట్లాడండి. మరి మన నోట్లో ఎందుకు ఓడతాయి? స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తాం కదా, మరి ఈ నోట్లో 2వ ఓట రావచ్చా? తెలీదా మరే? మరమ్మా నోటిని కాసుకోండి. పొరుగు వారు ముచ్చట మాట్లాడకూడదు, పొరుగు వాళ్ళ కూతుళ్ళ గురించి చెప్పకూడదు, పొరుగు వాళ్ళ కోటల గురించి చెప్పకూడదు. మీ కోటలకు చెప్పు, బయట పెట్టి చూద్దాం. మీ కోటలదేం గడప దాటనీయం, మీ కూతురుదేం గడప దాటనీయం. మరి ఎవరితో నీకెందుకు? నీ నోరు పవిత్రంగా ఉండాలి. ఎవరిని గురించి మనం కళ్ళలు మాట్లాడు, అబద్ధాలు మాట్లాడుకోండి, ఉండాయి లేని మాట్లాడుకోండి. ఒకవేళ తెలిసినా ఎరగనట్టు ఉండటం. వాళ్ళ తప్పులు నీకు తెలిసినాయి అనుకో, బయట పెట్టాలని ఉందా? నీ తప్పులు 10 మంది బయట పెడితే నీ సంగతి ఏంటి? దేవుని బిడ్డలు క్షమించాలి, దేవుని బిడ్డలు ప్రేమించాలి, దేవుని బిడ్డలు ఐక్యంగా ఉండాలి, దేవుని బిడ్డలు గ్రూపులు కట్టకూడదు, దేవుని బిడ్డలు జట్టులు కట్టకూడదు, దేవుని బిడ్డలు సమాధానంగా ఉండాలి, దేవుని బిడ్డలు ప్రేమగా ఉండాలి,
దేవుని బిడ్డ ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఇప్పుడు యేసుప్రభువు ఎందుకు వచ్చాడంటే మనల్ని ఆశీర్వదించుటకు దేవుడు ఆయనను పంపాడు. పేతురు పత్రికలో ఏమన్నది? ఆశీర్వాదం మనకు వారసులు అవడానికే మీరు పిలువబడ్డారు. ఒక ఆశీర్వాదం మనం పాప క్షమాపణ పొందటమే, ఒక ఆశీర్వాదం మనం మారుమనసు పొందటమే, ఒక ఆశీర్వాదం మనం బాప్తిసం పొందటమే, ఒక ఆశీర్వాదం మన బ్రతుకులు మారటమే, ఒక ఆశీర్వాదం మనం దేవుని బిడ్డలుగా జీవించటమే. అదే మొదటి ఆశీర్వాదం. అది మనలో ఉన్న ఆత్మకు సంబంధించి. ఇక రెండవ ఆశీర్వాదం ఏమిటంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని తలగా చేస్తాడు, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, దేవుడు మన పిల్లల్ని దీవిస్తాడు. దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు, మనం గొప్పవాళ్ళం అవుతాం. ఈ వాడి సంగతి భలే ఉన్నదే, ఇదివరకు ఎప్పుడు మా కాళ్ళ కాడ కూర్చునేవాళ్ళు ఇప్పుడు ఏదో పైన కూర్చుంటున్నారే. దేవుడు నిన్ను తలగా చేస్తాడు. అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా? ఈ ఏరియాలో చెరువులు ఉన్నాయా? మరి చెరువులు ఎండుతాయా ఎండవా? ఎప్పటికైనా ఎండుతాయి. మరి బావి ఎండిద్దా? బోర్ ఎండిద్దా? బోర్ ఎండదు. పేపాలు నీళ్లు పట్టుకుంటున్నా ఎండదు. ఎందుకంటే దీనికి ఊట ఉంటుంది, దానికి ఊట ఉండదు. చెరువుకి ఏముండదు, మరి బావికి ఏముంటది? ఆశీర్వాదం అంటే ఊట, దైవిక ఊట. నీ ఇంట్లో సమృద్ధి, నీ మనసులో సమృద్ధి, నీ జీవితంలో సమృద్ధి. ప్రార్థన చెయ్యి అంటే చేస్తానే ఉంటాం, గంట సేపు చేస్తానే ఉంటాం. ఇందులో 9ంటికి మొదలుపెట్టి 10ంటి దాకా ఆపట్లేదంటే ఊట. మా ఇంట్లో ఒక సహోదరు వచ్చి ప్రార్థన కూర్చుంటే 2 గంటలు 10ంటికి మొదలుపెట్టి 12ంటి దాకా ఒక్కటి చేస్తానే ఉంటుంది. ఆపు ప్రభు, ఆపు యుద్ధాలు, ఆపు యుద్ధాలు ఆగిపోవాలంటుంది. అవి ఆగిపోయి పాకిస్తాన్ భారత యుద్ధం ఏమైపోయింది? ఎంతమంది దేవుని బిడ్డలు ప్రార్థన చేశారు? ఆగిపోవాలంటే ఆగిపోయింది. దేవుడు గొప్పవాడు. నీ ప్రార్థన వింటాడు. నేను ఎంతదాన్ని అనుకోగలను. నీ ప్రార్థన వింటాడు. సేవ కొరకు ప్రార్థన చేయాలి, సేవకుడి కొరకు ప్రార్థన చేయాలి, సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి, ఈ మందిరం కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత పని దేవుడు చేస్తాడు. ఆ ప్రార్థన చేయటమే సేవ చేయటం. నిద్రపోవద్దు. మీరు ప్రార్థన చేయాలి. 4వ రోజు ఎంత మొరపెట్టాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఖాళీ టైంలో అప్పుడప్పుడు బుధవారం శనివారం కానప్పుడు ఏ మంగళవారం సోమవారం వచ్చి తలుపు తీసుకొని కూర్చొని 1 గంట ప్రార్థన చేసుకొని పో. నువ్వు మోకాళ్ళు లేపి లేకపోతే కుర్చీలో కూర్చో, లేకపోతే మామూలుగా కూర్చో, లేకపోతే నుంచో, నువ్వు ప్రార్థన చేయి. నీకు సంపద వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు జయం వస్తుంది. ప్రార్థన అయితే సరే. ఇప్పుడు ఆశీర్వాదం కావాలి. మనకి ఏం కావాలి చెప్పండి? అమ్మ ఆశీర్వాదం ఎందుకు ఎంతమందికి కావాలో చేతులు ఎత్తండి ఒకసారి. నీకొద్దమ్మా? మరి ఎత్తండి, చేతులు ఎత్తండి. ఆశీర్వాదం దేవుడు చూస్తున్నాడు, చేతులు ఎత్తండి. ఆశీర్వాదం కావాల్సి దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. మీకు ఆశీర్వాదం కావాలి. మరి మనం ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుందో బైబిల్. ఏం చేస్తే ఆశీర్వాదం? దినవృత్తాంతాల గ్రంథం ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు మీకు మొదటి గ్రంథం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4:10. యొబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, 2వది నా సరిహద్దులు విశాలపరిచి, 3వది నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి, 4వది దయచేసి నా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనము చేసిన దానిని అతనికి దయచేశాడు. 4 ప్రార్థనలు ఉండే. ప్రార్థనలో 4 అంశాలు ఉండే. 1 నన్ను ఆశీర్వదించు, 2వది నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, 2వది నా సరిహద్దులు విశాలపరచు. ఏంది బాబా? ఏందిరా పక్కన స్థలం కొన్నాడటగా? ఏందిరా ఎక్కడెక్కడ ఎన్ని కొంటున్నాడు? ఇటుది కొన్నాడు, అడుగు కొన్నాడు. సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి. అప్పుడే ఇరుకు, ఇప్పుడు విశాలత. కారణం ఏంటి? ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచు. అంతకుముందు 30 పొలం ఉండేది, ఇప్పుడేమో 1.5
మీదటికి 3 ఎకరాలు, ఇంకా మీదటికి 5 ఎకరాలు. ఏందిరా వాడు అట్టుకుంటున్నాడు పొలం? మీరేం ఆశీర్వాదం అని చెప్పండి. ఏం చెప్పాలి మీరు? ఏందిరా వాడు పక్క ప్లాట్ కొన్నాడంట, చెప్పరేందమ్మా? ఏందిరా వాడు ప్లాట్ కొన్నాడంట? నా వల్ల కాదమ్మా, ప్రార్థన చేసుకుందాం. మీ దారిని మీరు పోండి, నా దారిని. నాకు ఎంత సంతోషంగా ఉంది. ఎంత మంచి వాక్యం వస్తుంటే సెలైన్ పెడితే వాడు ఎట్టుంటాడు? అంతకుముందు కళ్ళಲ್ಲಿ ఆలు పెడిపో, సెలైన్ పెట్టినాకే రెప్పలు దొరుకుతాడు. సెలైన్ పెట్టాక చెన్నకి మెడ తిప్పుతాడు, సెలైన్ పెట్టాక చెన్నకి చేతులు ఇట్టేస్తాడు, సెలైన్ పెట్టాక లేచి కూర్చుంటాడు, సెలైన్ పెట్టి మందులు పాటు నుంచుంటాడు, సెలైన్ పెట్టి అంత ఆయన వెళ్దాం పదని ఇంటికి అంటాడు. వాడు ముందు పోతుంటే బలి అరికెడుతున్నాడు. వాడు హుషారు ఎక్కువ, ఎందుకంటే మందులు ఆడారు కదా. మరి నీ సంగతి ఏంటి? చెప్పండి, ఆశీర్వాదం అని చెప్పండి మీరు. అది ఇదిగో నేను చెప్తున్నాను. ఆశీర్వాదం అనేది ఎట్లుంటుందంటే రబ్బర్ బంతి ఉన్నది అనుకోండి నా దగ్గర, వేసి ఆ గోడకు కొడితే మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. చెప్పండి, రబ్బర్ బంతి ఆ గోడకు కొడితే ఎక్కడికి వచ్చింది? నువ్వు ఎప్పుడైతే ఇతరులను ఆశీర్వదిస్తావో నీకు ఆశీర్వాదం వచ్చింది. నువ్వు ఎప్పుడైతే జనానికి ప్యాడ్ వేస్తావో నీ చేతి నిండా ప్యాడ్. నువ్వు పూసుకుంటేనే వాళ్ళకేసేది. నువ్వు ఇతరులను శపిస్తే నీకు శాపం వచ్చింది. తెలియక కత్తరికమ్మ, దూంగమ్మ, అదిగమ్మ, ఇదిగమ్మ, అది ఇది అని తెలియక ఇతరులు శపిస్తూ ఉంటారు. వీళ్ళకి శాపాల మీద శాపాలు వస్తా ఉంటాయి. నువ్వు దీవించు అందరినీ, నీకు దీవెనలు వస్తాయి. నీకు దీవెన రావాలంటే నీ ఇంటి ఎదురు దీవించు, నీ శత్రువుని దీవించు, నీ తోడుకోవడాన్ని దీవించు, నీ అత్తను దీవించు, నీ ఆడబిడ్డను దీవించు. నీకు దీవెనలు వస్తాయి కదా. కాదులే పాస్టర్ గారు, అసలు ఆమెకి నాకు కుదరదు. ఆమెకి నీకు కుదరకపోతే కుదరపోయింది. అసలు నీకు ఆశీర్వాదం కావాలా వద్దా? మాట్లాడి ఆశీర్వాదం కావాలొద్దా? బైబిల్ ఏం చెబుతుందంటే నువ్వు ఆశీర్వదిస్తే నీకు ఆశీర్వాదం. నేను ఆశీర్వదించలేనులే పాస్టర్ గారు. నీకు రాదులే పాస్టర్ గారు. ఎటు నుంచి వచ్చింది ఇది? కొట్టు రబ్బర్ బంతి వేసి గోడకు కొట్టి ఎక్కడికి వచ్చింది? కొట్టిన వాడి దగ్గరికి వచ్చి. శాపం కూడా నీ దగ్గరికి వచ్చింది. అందుకని శాపాలు పెట్టగలను. క్షమించు. ఇప్పుడు ఆశీర్వాదం రావాలి. ఆశీర్వాదం అని అంటే ఎబ్బేజు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం, ఎబ్బేజు మొర్ర పెడితే ఆశీర్వాదం. ఎబ్బేజు కన్నీరు కాచాడు, ఎబ్బేజు పెనుగులాడాడు, ఎబ్బేజు మొర్ర పెట్టాడు, ఎబ్బేజు ప్రార్థన చేశాడు. నువ్వు పోయి ఈ ఉదయం 9 10 పోయి 3 దాకా మిరపకాయలు పోస్తేగా 400 రావు. ఎండగాయని, వాంజలు బండి, వడగాయలు దోలని నువ్వు కాల్చుకొని అక్కడ ఉంటే 400 వచ్చాయి. ఊరకు వస్తాయా? మరి పని చేస్తే 400 వచ్చినట్లుగా ప్రార్థన చేయి, ఆశీర్వాదం వస్తుంది. వీళ్ళకి తెలియదు. ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుందని తెలియదు. అందుకని ఎక్కడికి పోయి చూసిన ఇతరులు పోతున్నారు, గొరకలు పెడుతున్నారు. ఎటు కాలంటే, ఎటు చెయ్యటి, ఎటు పెట్టేది. బాబో నాయను, ఎవరు చెప్పారు? పెద్ద దరిద్రం అవుతుంది అది, దరిద్రం. కాబట్టి మనం ఆశీర్వాదం రావాలి. చెప్పండి, ఏం కావాలి? ఆశీర్వాదం అంటే ఏమిటంటే సరిహద్దులు విశాలపరచబడతాం. ఆశీర్వాదం. అంతకుముందు ఒక గేదె ఉండేది. ఏంటి, ₹1,00,000 గేదె తెచ్చాడు. గేదె కొనుక్కొచ్చాడు రా. మామేం ఉండ గేదెలు అమ్ముకుంటుంటే, గేదెరా మామూలు గేదె కాదు. ఎక్కడ తెచ్చాడు? పళ్ళ గేదె, కొమ్మిపాటు బాగుంది. మామూలు గేదె కాదురా, అది గేదె తెచ్చాడు రా. ఆశీర్వాదం అని చెప్పండి. అందరు చెప్పండి అమ్మా. గేదె తెచ్చాడు రా. ఈ మొన్న ఇంద్ర ప్లాట్ కొన్నాడంట, మాట్లాడలేదు. ఆశీర్వాదం అని చెప్పండి మీరు. ఈ ప్లాట్ కొన్నాడంటరా, గేదె కొన్నాడంటరా, అరే పొలం కొన్నాడంటరా, టీవీఎస్ కొన్నాడంటరా. ఆశీర్వాదమే. దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు, నిన్ను హెచ్చించేవాడు. నీకు ఆశీర్వాదం కావాలంటే 2 సూత్రాలు 3 చెప్పి ముగిస్తాను. ఒకటి, నువ్వు పరిచర్య చేస్తే ఆశీర్వాదం అసలు గుర్తుపెట్టు. యెహోషువ ఏం చేశాడు?
మోషేకి. కాబట్టి యెహోషువ పేరు ఎత్తినప్పుడల్లా మోషే పరిచారకుడు, మోషే నాన్న లేడు, అమ్మ లేదు, ఇంకేమీ లేదా, అని ఎన్నుండినా మోషే పరిచారకుడు అని పేరు. మరి మోషే పరిచారకుడు యెహోషువ ఏమయ్యాడంటే మోషే తర్వాత ఆయనే నాయకుడు అయ్యాడు. ఇప్పుడు పరిచారకుడు కాదు, నాయకుడు అని చెప్పండి. నాయకుడు అనండి. ఎప్పుడు నాయకుడు అయ్యాడు? పరిచర్య చేస్తే నాయకుడు అయ్యాడు. మరి పరిచర్య చేయకపోతే నాయకుడు అయ్యేవాడా? మరి మందిరం పరిచర్య చెయ్యి, మందిరం పరిచర్య చెయ్యి. పాస్టర్ గారు తాళం వేస్తుంటారు, పాస్టర్ గారు పోయి అడుగు తాళం, లేకపోతే 2 తాళాలు అంటే ఒక తాళం వదగా సూర్యులో పెట్టించుకోండి, పైన వచ్చే తాళం తీసుకొని తాళం తీయండి, మందిరం వడవండి, ప్రార్థన చేయండి, నీళ్లు చల్లండి, మందిరాన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, మందిరాన్ని ప్రేమించండి, దేవుణ్ణి శ్రద్ధ చేస్తుంది. చెయ్యి, పరిచర్య చెయ్యి. ప్రార్థన చేయటం కూడా పరిచర్య, అన్ని పరిచర్య. కాబట్టి పరిచర్యలు ఆశీర్వాదం. మొదటిది చెప్పండి, ఆశీర్వాదం ఎక్కడుంది? రెండవది మొర్ర పెట్టడం వల్ల ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు ఎప్పేసి మొర్ర పెట్టాడా? దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు కూడా రాత్రి అంతా పెనుగులాడి మొర్ర పెట్టాడా? దేవుడు ఆశీర్వదించాడు. పరిచర్యల ఆశీర్వాదం అన్నది, ప్రార్థనలో ఆశీర్వాదం. 2 మూడోది చెప్తాను. 12:30 1 గంట దాకా అన్నాను. అయినా నేను మిమ్మల్ని ప్రార్థనలో నేర్పిస్తాను. ఆశీర్వాదం ఎట్లా వస్తుందో మొదటిది పరిచర్య అని చెప్పి. పరిచర్య చేస్తే, పరిచర్య చేసి నీళ్లు చేసి కసువులు అట్టమైనా వంట పని చేయటం ఉండదా? వంట పని కూడా చేయాలి అవసరం. ఏది అడ్డు వస్తే అది చేయాలండి దేవుని బిడ్డలు మనం. అది ఆశీర్వాదం. 1 పరిచర్య చేయాలి. 2వది ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. అన్న అదే చేసింది, వచ్చి మందిరంలో పడి ఏడ్చింది, మొరపెట్టింది, ప్రార్థన చేసింది, దేవుడు అన్నాడు, బిడ్డనిచ్చాడు. హిజ్కియా రోగం వచ్చింది రాజుకి, వచ్చాడు, నీళ్లు కార్చాడు, దేవుడు 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు, రోగం పోయింది. హిజ్కియా చేసింది ఏంటి? ప్రార్థన అని చెప్పండి. అంతే. బైబిల్లో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం. కాబట్టి మనం ప్రార్థనలో తగ్గకూడదు, పరిచర్య చెయ్యాలి. 2వది చెప్పండి, 2వది ప్రార్థన చేయాలి. 3వది మనకు ఆశీర్వాదం రావడానికి 3వది అది చెప్తాను. అదేంటంటే సమర్పణ అంటారు. చెప్పండి, అదేంటి సమర్పణ? అంటే అర్థం ఏంటి? సమర్పణ, త్యాగం. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడే, నీ దేశం నీ ఇల్లు వదిలిపెట్టమంటే మొత్తం వదిలేస్తే, ఇప్పుడు ఆయన ఇల్లు వదిలిపెట్టి వస్తే దేవుడు దేశాన్ని ఇచ్చాడు. అబ్రహామా, నీ కుమారుడు నాకు బలియమంటే ఒకే కుమారుడు బలిపీఠం మీద పెడితే ఆకాశ నక్షత్రాలంత సంతానం ఇచ్చాడు దేవుడు. ఇస్సాకా దేశం నుండి ఒక విత్తనం వేస్తే 100 అంతల పంట వేసేస్తాడు. ఒక మామిడి విత్తనం నాటండి, మీ స్థలంలో మామిడి విత్తనం ఒకటి నాటండి, మంచి మామిడి విత్తనం నాటండి, మొలిసి మొక్కై చెట్టై మహావృక్షం అయ్యి ఎన్ని గంపలు మామిడికాయలు వస్తాయో చెప్పండి. సుమారు మీ చెట్టుకి ఎన్ని గంపలు వస్తాయి? మీరు నాటింది ఎన్ని కాయలు? మరి ఒక్క విత్తనానికి మామిడి చెట్టుకి ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి. అదే భూమిని నమ్మి ఒక విత్తనం నాటితే ఎంత పంట వస్తుంది? రావట్లేదా? మరి దేవుని నమ్మి, దేవుని సేవను నమ్మి, ఆయన సేవ కొరకు మహిళ బాగలేదంటే పట్టించుకో, ఏదన్నా చెడిపోతే పట్టించుకో, మందిరం లేదన్నా లేదంటే పట్టించుకో. మీరు ఏం పట్టించుకోతే మనల్ని ఏం పట్టించుకుంటాడు? సమర్పణ. మనం కష్టపడి పని చేస్తాం. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, 500 తెచ్చుకోండి, 50 రూపాయలు దేవుని సొమ్ము తీసి దేవునికి 450 రూపాయలు దేవుని సొమ్ము. ఈ మధ్య ఎవరు అన్నారు, పాస్టర్ గారు దశంభాగం పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో లేదుగా. ఏం లేదంట క్రొత్త నిబంధనలో? మాట్లాడండి. ఏం లేదంట? ఏంటో ఏం లేదు, ఏమి లేదు కొత్త నిబంధనలు, దశంభాగం లేదు. మరేముంది? దశంభాగం లేదు, మరేముంది? చరాస్తులు స్థిరాస్తులు అన్ని మొత్తం వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అది చేయి మరి చూద్దాం. పొలాలు అమ్మారంట, ఇళ్ళు అమ్మారంట, ఆస్తులు అమ్మారంట. ఇక మాకు అయ్యొద్దు నాయన, ఇంతకాలం చాలు, మేము ఈ ఆవరణలో కూర్చొని ఏ సయ్యనామము శక్తి కాలనామం భజన చేసుకుంటా కూర్చుంటారు కదా అని పొలాలు ఇళ్ళు వాకిళ్ళు మొత్తం చేతుల్లో కూడా పెట్టలా. వాళ్ళు కూర్చుంటే కాళ్ళ దగ్గర పెట్టిపోయారు. ఒక్కొక్కడు మొత్తం అమ్మి, అది క్రొత్త నిబంధన పెట్టి. నువ్వేం అమ్ముతా, నువ్వేమిస్తా, నువ్వేం అమ్ముతా ఏమి ఇవ్వద్దు. తల్లులారా మీకు వందనం.
ఏమి ఆ కష్టార్జం తీయండి చాలు. మీ పంటల్లో దేవుని సొమ్ము తీయండి చాలు. మీ కూలి పనులు దేవుని సొమ్ము తీయండి చాలు. ఆయన మిమ్మల్ని రక్షించాడు, ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మిమ్మల్ని పోషిస్తున్నాడు, మీకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయన మందిరం అభివృద్ధి కావాలి, ఆయన సేవ కొరకు మీరు చేయండి. అదే సమర్పణ. ఆవునికి లేవటమే సమర్పణ, దేవుని ప్రేమించడమే సమర్పణ. ఇప్పుడు నేనుండా, నీ పేరేంటబ్బా? బెసలేలు. నువ్వంటే నాకు ఎంత ప్రేమ బెసలేలు, నువ్వంటే భలే ప్రేమ బెసలేలు. ఆహా, నువ్వంటే ప్రేమ అని ఏటా వచ్చి చెబుతున్నా. ఇనుకోట్లో కనపడితే ప్రేమ అంటున్నా, పలుకూరు వచ్చి ప్రేమ అంటున్నా, ఆ తండాలో కనపడితే ప్రేమ అంటున్నా. ఈ బెసలేలు ఏంద్రా ఈ పాస్టర్ గారు నన్ను చూస్తే ప్రేమ ప్రేమ, నువ్వంటే భలే ప్రేమ, నువ్వంటే నాకు భలే అంటున్నాడే, నాకేం అర్థం కావట్లేదు అనుకోండి. అర్థమైద్దా? నేను ఇవన్నీ చెప్పటం కాదు. వస్తా ఒక్క జత బట్టలు తెచ్చి ఇచ్చాను అనుకోండి, అప్పుడేమనుకో, మమ్మీ ఎంత ప్రేమ అంటాడా అనడా? మరి నేను ప్రేమ ప్రేమ దోమ ప్రేమ అని చెప్పానా? చెప్పితే పనేమి లేదు, చెప్పటం కాదు, క్రియ కావాలి. కాబట్టి ప్రభువా, అయ్యా నేను నిన్నెంత ప్రేమించుతున్నాను ప్రభువా అంటే ఏంది ఉపయోగం? ఏందంటే నువ్వు ప్రేమిస్తుంది ఏమీ లేదు, నోటి మాటలతో కాదు. ఆయన నీ కొరకు దిగొచ్చి గాయములు పొంది రక్తం అంతా దారబోసాడు, నీ కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మనం దేవుని ప్రేమించటం అంటే అర్థం ఏంటి? మనం నిజంగా ప్రేమిస్తున్నావు దేవుని? ఎంత ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించడం ఏంటి పాస్టర్ గారు భలే చెబుతున్నావు అంటారు. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనటమే దేవుని, దేవుని వాక్యాన్ని గైకొనటమే దేవుని చిత్తం చేయటమే దేవుని ప్రేమించడం. మొత్తం 3 విషయాలు అని చెప్పాను. మొదటిది ఏంటో పరిచర్య అని చెప్పండి, మర్చిపోతే ఎట్లా? ఆశీర్వాదం కావాలంటే మొదటిది ఏంటి? పరిచర్య చేయాలి. రెండవది ఏంటి? ఏంటో అసలు కొంతమంది నోరుకోలేరు, అర్థం కాలేదా? ఏంటో మీ ఇళ్లలో ఎంత ప్రార్థన చేయాలి మీరు? ఇంక బాటంతో టీవీ ఎట్టు పెట్టుకోవటం సరిపోద్దా? ఏమొచ్చింది? అంత చెత్త వచ్చిందా? ఇంకా అది పెట్టుకోవటం ఈగలు పోయేది కూడా తెలియదు. ఏముండదు, బట్టి ఉండదు. ఓటికొండలో నీళ్లు పోస్తే ఏం ఉండవు, చెమ్మ 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 దిగి మూత తీస్తే ఒట్టుకొండ ఉంటుంది. ఉరి నిండా పోసావే, నిండా పోసావులే, ఓడిపోయింది అది చూసుకో. ఓడిపోతే నీళ్లు మాత్రం సొక్కుండవు. అట్లానే మనం ప్రార్థనాత్మ ఉండాలి. మనం పోయింది టీవీ కూర్చుంటే పెట్టంత పోయినట్టు. ఒక ప్రక్క వండుదామని పొయ్యి రాజేసి దాంట్లో చెమ్ము నీళ్లు పోస్తే ఇంకేముంటుంది? మంట మండే చెమ్ము నీళ్లు పోస్తుంది, మంట మండే చెమ్ము నీళ్లు పోస్తుంది. ఏడేమి మేము మంట మండిస్తే మీరు ఇంటికి వెళ్ళి ఒక చెమ్ము నీళ్లు పోతుంది. అబ్బా అరే చిన్నోడా ఒకరోజు టీవీ పెట్టుకోయ్యా, వాడు వచ్చి పెడితే చూస్తా ఉంటాడు. టీవీలు చూస్తున్నారా పాస్టర్ గారు? నాకు పెట్టడం కూడా రాదు అంటది. నువ్వెందుకు పెడతావు? నీ కొడుకు పెడతాడుగా. కొంతమంది అంటారు నాకు టీవీ పెట్టడం రాదు పాస్టర్ గారు అంట. పాపం రాదమ్మా. ఒక కొడుకు ముసుకేసుకొని దుప్పటి కాడ ఇక్కడ కంటికాడ బెచ్చం పెట్టుకున్నాడట. దుప్పటి ఈయనేమో నిద్రపోతున్నాడు అనుకున్నారంట. వాడు నిద్రపోట్లా, కంటికాడ దుప్పటి బెచ్చం పెట్టుకొని మొత్తం చూస్తాడు. మయ్య నిద్రపోతున్నాడమ్మా, ఎవరో సినిమా పెట్టిపోయారు మా ఇంట్లో, మయ్య నిద్రపోతున్నాడు. వాడే పెట్టుకుంది, వాడి దుప్పట్లో కూడా చూస్తున్నాడు, కథలు కూడా చూస్తున్నాడు. వాడు మరగాడు. మానుకోండి, సీరియల్స్ మానుకోండి, సినిమాలు మానుకోండి. అప్పుడు ప్రార్థనాత్మ పెరిగింది. ఈ సినిమాలు సీరియల్స్ చూస్తుంటే నువ్వు ఆత్మలో చల్లారు, ప్రార్థన రాదు. ఒక ఆమెను ప్రార్థన చేయమంటే పరిశుద్ధుడా ప్రభువా సేవ దీవించయ్యా పాస్టర్ గారయ్యా మరి శోభన బాబా నిద్రపోతా సినిమా గుర్తు శోభన బాబా
ఈమె శోభారు బాబు ప్రభు మార్తమ్మ మరి అమ్మ అని మార్తమ్మ లేదు మరి అమ్మ లేదు. ఈ సినిమాలు చూసే నాకాలి నిద్రలో ఏం మాట్లాడి దానికే తెలియదు. ఏం చేస్తాను? నువ్వు ప్రార్థన చేయాలంటే ప్రార్థన ఎంత చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. చెయ్యి, ప్రార్థన చేయి. నీ భర్త కొరకు చేయి, నీ కొడుకు కొరకు చేయి, మందిరం కొరకు చేయి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను దీవిస్తాడు. తెలుసా? మొత్తం ఎన్ని విషయాలు చెప్పాను. ఒకటి, పరిచర్య చేయాలి. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది సమర్పించాలి. మనం పండిన పంటలు కొంతమంది గేదె ఉండదు కూడా పాస్టర్ తెలియదు. ఏమన్నా సుఖ పాలు తెస్తే ఎప్పుడైనా తెల్ల పోసి తెస్తే ఏమైనా గిద్దరు పాలు తెస్తే ఓహో ప్రభు వీళ్ళ గేదెలు ఉండయ్యా దీవించయ్యా అని ప్రార్థన చేస్తాను. నువ్వు ఏమి బయట పెట్టు. ఇంకెప్పుడు తవుడు తీసుకొని వచ్చింది ఒక సాల్డ్ తవుడు కానీ ఉప్పు కానీ తీసుకొని వస్తుంది. ఏందమ్మంటేను గేదెకయ్యా పొదుగు వాసింది, కొంచెం ప్రార్థన చెయ్యి. గేదె ఏందమ్మా? మన గేదె ఉందలే అయ్యా. గేదె ఉందా? నాకు తెలియదమ్మా. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? 3 ఏళ్ళ నుంచి ఉందయ్యా. 3 ఏళ్ళ నుంచి గిద్దెలు పోలు అరగనగమ్మా. 3 ఏళ్ళ నుంచి పాడి ఉంటే పోటాలప్పుడు గిద్దెలు పోలు తేటానికి చేత కాలేదా? ఇప్పుడు ఏమైందమ్మా? అదే పొదుగు వస్తే నువ్వు ప్రార్థన చేస్తావని తవుడు తెచ్చాను నాయన గారు. ఏం మనుషులమ్మా ఈ మనుషులు? కృతజ్ఞత ఉన్నదా? ఎంత తప్పది. నీ గేది ఇంతే, నీ కూతురు వినుకొండలో ఉంటే ఎల్లు నుంచి జున్ను పాలు పంపిస్తా. నీ అల్లుడు వినుకొండలో ఉంటే జున్ను పాలు పంపిస్తా. నీ కొడుకు వినుకొండలో ఉంటే జున్ను పాలు పంపిస్తా. పంపి, అది మంచిది. నీ కొడుకు పంపి, నీ కోడలకు పంపి, నీ కూతురుకు పంపి, నీ బంధువులకు పంపి. మంచిదే. అది మంచిదే చెడ్డదమ్మా? మరి దేవుడు చెప్పటి సంగతి, దేవుడు చెప్పటి సంగతి ఏంటమ్మా? నీ కొరకు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసి నీకు వాక్యం బోధించి నీ కొరకు సేవ చేసే సేవకుడి సంగతి ఏంటి? ఈయనకేమన్నా జీతం ఉందా? ఈయనకేమన్నా ఉద్యోగం ఉందా? ఈయనేమన్నా వ్యవసాయం చేస్తున్నాడా? నీ కొరకు దేవుడు పంపాడు. ఆయనకు నువ్వు తోడ్పడితే దేవుని పనిలో తోడ్పడి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, పరిచర్య. చెప్పండి. 1, ఎంతకి నాకు నీళ్లు చల్లుతారో చెప్పండి. ముందు చేతులు ఎత్తండి. అదైతేనే నేను ప్రార్థన చేశాను. అయ్యా గురువారం, శనివారం, ఆదివారం లేకపోతే చెప్పుకోండి. మీరు ఇద్దరు అమ్మాయి నువ్వు ప్రతి గురువారం చదివే, నేను శనివారం వచ్చి నీళ్ళు చదువుతున్నా, ఆదివారం అని చెప్పుకోండి. చెప్పుకొని మేమని చెప్పి చేతులు ఎత్తండి. దేవుని ప్రతిష్ఠించుకోండి. దేవుడు పరలోకం నుండి చూస్తాడు. ఇదైతేనే కూటం అయ్యేది. ఏంటి దేవుని మందిరం అంటే? ఏమనుకున్నారు? ఏంటి దేవుని మందిరం అంటే ఏంటి? నేను ఎందుకు వచ్చా? ఎంత వయసులో ఈ ఊరు ఎందుకు వచ్చా? 2000 రూపాయలు ఆయిల్ కొట్టించుకొని వచ్చి ఊరకు రాలేడు. డబ్బుల కోసం రా.